స్కూళ్లలో టీచర్స్ అటెండెన్స్ కు కొత్త ఫీచర్ వచ్చింది. అదే ఫేస్ రికగ్నిషన్. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. అది ఎలా పనిచేస్తుంది, టీచర్లు ఏమంటున్నారో మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ లేట్గా వస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్ త్వరగా వచ్చినప్పటికీ కూడా టీచర్స్ మనకు టైంకి అయితే రాకపోవడం అయితే చాలా వరకు జరుగుతూనే ఉంటుంది. అయితే చూసుకుంటే అయితే మన స్టేట్లో ఎక్కడైనా అవ్వచ్చు. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అంటే అందరూ కాదు, కొందరు మాత్రము డీలే వహిస్తుంటారు. అయితే ఇప్పుడు అలా స్కూల్ టీచర్స్ అటెండెన్స్ కోసం మాత్రం ఇప్పుడు FIRSని అయితే తీసుకొని వచ్చిందని చెప్పాలి. సర్కార్ టీచర్లు, బోధనేతర సిబ్బందికి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అటెండెన్స్ విధానం మొదలైంది. తొలి రోజు శుక్రవారం 75% మంది రిజిస్టర్ చేశారు. రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తము 24,973 సర్కార్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో 1,28,760 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. DSE FRS యాప్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 96,327 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 32,433 మంది ఉద్యోగులు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే FRS అటెండెన్స్ విధానం ప్రారంభం అవ్వడంతో 2-3 రోజులే పూర్తి స్థాయిలో అమలు అయినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. కాగా రిజిస్టర్ చేసుకున్న వారిలో 89,922 మంది అంటే 93% SRF యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకున్నారు. మరో 6,405 మంది రిజిస్టర్ చేసుకున్న అటెండెన్స్ ద్వారా మాత్రము అంటే రిజిస్టర్ చేసుకున్న యాప్ ద్వారా మాత్రం వాళ్ళు అటెండెన్స్ వేయడం లేదని తెలుస్తుంది. అయితే ఈ FRS ద్వారా మాత్రము చాలామంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా యాప్ని అయితే యూజ్ చేయట్లేదని కూడా నివేదికలు అయితే చెప్తూ ఉన్నాయి. అయితే రిజిస్టర్ చేసుకున్న తర్వాత దీని విధానం అసలు ఎలా ఉంది, దీని గురించి అయితే మనం ఒకసారి ఉపాధ్యాయులను అయితే మాట్లాడిద్దాము. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు కొత్తగా FRS స్టార్ట్ అయింది కదా, లాస్ట్ ఇయర్లో చూసుకుంటే మనకు స్కూల్ స్టూడెంట్స్కి FRS ఉండే, ఇప్పుడు మీకు ఈ ఫ్రైడే నుంచి ఫస్ట్ నుంచి చూస్తే మీకు స్టార్ట్ అయింది కదా. సో దీని ప్రాసెస్ ఏంటి, దీని లాగిన్ ఎలా చేస్తుంటారు మీరు? దీన్ని మామూలుగా ఫస్ట్ రిజిస్టర్ చేయించుకోవాలండి. మేము ఈ యాప్లో అందరం కూడా, స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా ఆ రిజిస్ట్రేషన్ కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి మనకి. ఆ స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ రిజిస్టర్ అయిపోతే ఫస్ట్ ఆ నెక్స్ట్ డే నుంచి మనం దానికి ఆ ఫోటో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో అప్పటి నుంచి మన అటెండెన్స్ వేసుకుని వెళ్ళొచ్చు. రాగానే స్కూల్కి మన స్కూల్ క్యాంపస్లోనే తీసుకోవాలి. అది బయట ఎక్కడ చేయడానికి ఉండదు అటెండెన్స్ తీయడము. తీసిన తర్వాత మనం ఎప్పుడైతే ఏ టైంలో అయితే దాన్ని లాగిన్ అవుతామో ఆ టైం చూపించేస్తుంది మన స్కూల్కి వచ్చిన టైము. సిమిలర్లీ బయటకు వెళ్ళిపోయేటప్పుడు కూడా, స్కూల్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ మేము లాగిన్ అవ్వాలి. అది బయటకు వెళ్ళే టైం కూడా చూపిస్తుంది. చేంజెస్ ఎలా ఉన్నాయి అంటే మీకు అప్పుడు వచ్చేసి మీరు సిగ్నేచర్స్ పెడుతుండే స్కూల్స్లో, సో ఇప్పుడు ఎలాంటి స్టూడెంట్స్ లాగానే మీరు కూడా యాప్లో లాగిన్ అవుతున్నారు కదా, సో కొంచెం కొత్తగా అనిపిస్తుంటుంది కదా, ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అంటే 2023లో కూడా చేశారు. ఒక 3-4 months ఉండేనండి, జియో ట్యాగ్తో లాగిన్ అయ్యామన్నమాట. ఆ 3 months మంచిగానే అనిపించింది. అంటే టైం మెయింటైన్ చేయడం అనేది జరుగుతుండే, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఎక్కడ లేట్ మార్క్ అనేది లేకుండా అందరూ ఇన్ టైంకి వచ్చేలాగానే ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. టీచర్స్ కరెక్ట్ టైంకి స్కూల్స్కి వస్తే పిల్లలకి కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా టీచర్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఇంకా మనకు సీరియస్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 1 week 2 weeks తర్వాత అయితే అమలు అవుతుంది. ఒకవేళ ఈ ఫేస్ రికగ్నైజేషన్ని మనము లాగిన్ చేసుకోకపోతే అంటే FRS యూస్ చేసుకోకపోతే మాత్రం ఆ రోజు టీచర్ మాత్రము స్కూల్కి యాబ్సెంట్ అయినట్టే పడుతుందని కూడా వాళ్ళు టీచర్స్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, I News, హైదరాబాద్.